చెట్లు అంటే చాలా కష్టమైన వృత్తిది. ఈ వృత్తిని ప్రభుత్వం కూడా జర ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు కూడా ఏది మన కేసీఆర్ గారు ఒక చెట్ల రకమే రద్దు చేసింది తప్పితే మాకు ఒక బైకు కానీ మాకు వర్షానికి ఎక్కుతాము, వానకి ఎక్కుతాము, అసోటి అన్నీ కూడా మేము ఈ బాధలో కూడా ఉండి కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ఇటీవల పొద్దున్నాక తాళ్ళెక్కి పోయి మన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన జరిగింది మన కంచాల స్వామి గారు. ఈ మధ్య రకమైన 3 రోజులు అవుతుంది ఆయన. అసొంటి 3 పిల్లలు వాళ్ళు కుటుంబమే వాళ్ళు నష్టపోవడం జరిగింది. ఈరోజు కూడా ఇటువంటి పరిస్థితులలో కూడా మా కష్టజీవి మా నాయనలు మా తాతలు అప్పటిసంది కూడా మేము ఇదే రకంగా ఈ గ్రామానికి ఉప సర్పంచ్ అయినా కూడా నేను ఈ వృత్తిని మర్చిపోకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా ప్రభుత్వం ఇంకా మమ్మల్ని వాదుకోవాలని చురువుగా తీసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు చిన్నప్పటి సంది కష్టజీవులు అన్నది ఈ తాళ్ళ మీద మాది బతుకు. మాకు ఈ వరణం అంతా రియల్ ఎస్టేట్ వచ్చి అంతా అమ్ముకొని తాళ్ళు వీక్తానికి రెడీ అవుతారు. మేము మా గవర్నమెంట్ ఏం చేస్తారు, మేము సస్తేనే 5 లక్షల దీమిస్తారు. మనీ ఉన్నప్పుడు ఇస్తే ఏమవుతుంది, మనీ ఉన్నప్పుడు ఇవ్వాలి. మేము చచ్చినాక మాకు ఎవరు ఇస్తారు, ఓనికి పిల్లలు ఉంటారు, ఓనికి పిల్లలు ఉండరు. చచ్చిపోయినాక ఇచ్చుడేంది గవర్నమెంట్. చేపలు పడితే వాళ్ళకు బండ్లు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. మా గమ్ములు రుచి ఉన్న వాళ్ళకు ఇంతవరకు ఎక్కడా లేదు. ఈ ట్రిపుల్-R రోడ్ వస్తుంది, భూములు పోతున్నాయి. అగ్గువ పైసలు మళ్ళీ 1,00,000 2 లక్షలు అమ్మే భూమిని 50 లక్షల రూపాయలకే పోతుంది గవర్నమెంట్లో. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. దాని గురించి మంచిగా చేసి గవర్నమెంట్ని ఒకటి ఈ గమల రుతికి సాయం చేసిమని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆదివారం రోజు కంచాల స్వామి పొద్దాక తాళెక్కిండు. ఇంటికి పోగానే సాయంత్రం 5 గంటలకు అటోడాకు వచ్చి చచ్చిపోయింది. ఆయనకు ఉక్తి ఏమన్నా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ఏమన్నా గీత కార్మికులకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇట్లా పోతే బైపాస్ ట్రిపుల్-R రోడ్కు మేము ఉక్తి అన్న చెట్లన్నీ కూలిపోతున్నాయి. దాన్ని పెంచారు కానీ ఏమన్నా కానీ చెట్లు కూలగొట్టకుండా చూడాలని మేము కోరుతున్నాం. 400 చెట్లు ఇప్పుడు వృత్తి మా కులమిక్తి 150 మంది ఉన్నాం గీత కార్మికులు. దాని కులమిక్తి అంతా కూలిపోతుంది, చెట్లు దిగొద్దని మేము అనుమతిస్తున్నాం గవర్నమెంట్. చేస్తున్నాం అంటే గౌడ గీత కార్మికులకు చేస్తున్నాం అంటే ఏం చేస్తారు, ఏమీ చేస్తలేరు. ఏమున్నారు ఇట్లా చెట్లకు పన్ను ఒకటి తక్కువ చేసినామన్నారు తప్ప మాకు పన్ను పడేది ఎంత 150 మంది ఉంటే మాకు ఒక 25,000 ఓ 10,000 15,000 కడతాం అంతే. అది తక్కువ చేసి కానీ ఒక గీత కార్మికులకు ఒక పింఛన్ అన్నది 55 సంవత్సరాలు దాటింది అంటే 45 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తారు. పింఛన్ ఇస్తే ఆ తాళ్ళెక్కి కోల్పోతే అది వచ్చే ఉపాధి కూడా లేదు. పింఛన్ వచ్చింది అంటే తాడెక్కకనే దూకోడు కదా. ఈ 55 ఏళ్ళల్లో తాడెక్కి ఇంటికాడు ఉంటే ఈ 2,000తో బతకలేం. మాకు ఎట్లయినా కానీ ఎన్ని రోజులు ఎక్కితే అన్ని రోజుల దాకా మాకు పింఛన్ కావాలి. మాకు కావాల్సింది ప్లస్ మాకు గవర్నమెంట్ ఇచ్చే బీమా కావాలి. మాకు చెట్టు మీకలు చనిపోతే ఒక 5 లక్షల బీమా ఇస్తారు కదా, అది ఎప్పటిదాకా ఎక్కుతాడో అప్పుడు పడి చచ్చిపోయినా సరే కానీ వాళ్ళకి బీమా ఇవ్వాలి. ఏముంది పింఛన్ వస్తే వాళ్ళకి బంద్ అని అంటే మాకు ఏమిటికి ఇచ్చి 45 ఏళ్ళకే పింఛన్ ఇస్తాడు. 45 ఏళ్ళ కోల్పోతాడు, కథం అయిపోతుందా? బిడ్డ పెళ్లి ఇయ్యాడు, కొడుకు పెళ్లి ఇయ్యాడు, ఏ చేయకుండా 45 ఏళ్ళ కథం ఇక బంద్ కావాలి, పింఛన్ తీసుకోవాలి, పక్కకి జరగాలనా? ఎట్లా బతాడు? 2,500తో బతాడా? ఒక 2,000 2,500 3,000 ఇస్తారా? ఇంకో గవర్నమెంట్ 5,000 ఇచ్చినా బతాడా? కుటుంబం కలుస్తుందా? ఇక్కడ ఎంచాలు చేస్తారు, తాళ్ళని వీపిస్తారు. మా గవర్నమెంట్ ఏం చేస్తలేరు. ఏమంటే చేస్తాం అంటారు, చేస్తలేరు. చూద్దాం అంటారు కానీ చూసుడు ఇట్లా ఏం లేదు. ఎమ్మెల్యే పట్టించుకోవాలి, ఎమ్మెల్యే వచ్చి చూడాలి, గవర్నమెంట్ ఏమైనా చూసి మాకు చెప్పాలి.
ఇదివరకు ఇంగ్లీష్ మందు అసలు ఆ మందు అలవాటు నాకు ఉండే. అప్పటి సంది ఇప్పటిదాకా ఈ తాటి కళ్ళుకు తాగితే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా నేను ఎప్పుడైనా తాటి కళ్ళు తాగుతున్నా. అందుకని నేను మందు బంద్ చేసిన. అది కళ్ళు తాగితే మనకు మంచి ఆరోగ్యం. అది కూడా ఇప్పుడు నేను చెప్పేది కూడా అంటే ఎవరైనా పిక్చర్లో ఉంటే కూడా వినియోగించుకుంటే తాటికలు తాగితే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని నేను చెప్తున్నా. నేను ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి తాటికలు తాగుతున్నా. ఇంగ్లీష్ మందు బంద్ చేసిన. మందు తాగుడు అలవాటు ఉంటుంది, కానీ మందు తాగినా నాకు ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి నేను రోజు కళ్ళు తాగుతా. కళ్ళు తాగడం వల్ల నాకు హెల్త్ బాగుంటుంది, నా ఆరోగ్యం బాగుంటుంది, చాలా మంచిగా ఉంటున్నా. మనం తినడానికి ఫుడ్ మంచిగా తినబుద్ధి అయితే మందు తాగడం వల్ల చాలా ఎఫెక్ట్, కాలు చేతి గుంతుడు, నీర పట్టపోవడం, మనిషికి అనారోగ్యం పాలవుడు, చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. తిండి తినాక పడతాడ వండి బగ్గ తాగి కళ్ళు తాగడం వల్ల మంచి హెల్త్ బాగుంటుంది. డాక్టర్ కూడా చాలా మంది కళ్ళు తాగొచ్చు కానీ మందు తాగొద్దు అని చెప్తారు. కళ్ళు తాగితే మనిషికి ఏమి అనారోగ్యాలు రావు, చాలా హెల్త్ బాగుంటుంది. కాబట్టి కళ్ళు తాగాలి కానీ మందు చాలా మంది బంద్ చేయాలని కోరుకుంటున్నాను. మందు తాగి చాలామంది చనిపోతారు. కళ్ళు తాగడానికి సహకరిస్తారు. గమ్లోలకు కూడా స్వాగతం. ఇలాంటి కళ్ళు తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మందు తాగి చనిపోతారు జనాలు.